ఏ పౌరుడైనా స్వేచ్ఛగా జీవించాలి అంటే, ఆత్మగౌరవంతో జీవించాలి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం సక్రమంగా పనిచేయాలి. రాజకీయ పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హరించి, రాజ్యాంగాన్ని హరించి వేసుకుంటూ ఎప్పుడూ కూడా వ్యవస్థలు కానీ పాలకులు కానీ పని చేయకూడదు. ఇప్పుడు సంవత్సర కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సర్కార్ రెడ్ బుక్ అని దాంట్లో పేర్లు రాసుకొని వాళ్ళందరి మీద మేము కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామని వీళ్ళ మనస్తత్వాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించడానికి కూడా కారణం అది కరెక్ట్ కాదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అదే పని చేస్తే ఏం చేస్తారు? ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ ఉన్నారు, సినిమా ఎట్లుంటుందో చూపెడతాం, సప్త సముద్రాల అవతల దాక్కున్న చట్ట ప్రకారం వచ్చి నిలబెడతాము అని. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, వ్యవస్థ అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళ అదుపులోకి తీసుకొని హింసిస్తూ ఉన్నారు, విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళను మాత్రం చట్టం ముందు నిలబెడతాము అన్నది మా ఉద్దేశమని, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమని వైసీపీ చెబుతూ ఉంది. అలా అంతవరకు అయితే ఓకే, స్వాగతించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలిలో పబ్లిక్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించి కాళ్ళ మీద కొట్టి చర్చ కొట్టడం గురించి జరగాలి. వాళ్ళ మీద ఉన్న కేసుల గురించి చర్చ జరగాల్సింది న్యాయస్థానాలలో, విచారణ జరగాల్సింది కొన్ని పత్రికల ఆఫీసుల్లో, కొన్ని టీవీ ఛానళ్ళలో కాదు. అలా కొట్టడం తప్పు. అది డెమోక్రటిక్, అది కాన్స్టిట్యూషనల్ యాక్ట్ కాదు. అందుకని చెప్పి ఆ తప్పు చుట్టూ చర్చ జరగాలి. అందుకే జగన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంలో తప్పు లేకపోవచ్చు, కానీ కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ నిన్న పల్నాడు జగన్మోహన్ గారి పర్యటనలో కూడా మేము అధికారంలోకి రాగానే అమ్మవారికి వేట బలి ఇచ్చినట్లు నరుకుతాం ఒక్కొక్కరినని ఫ్లకార్డులు పట్టుకోవడం మాటికి కండెమ్నబుల్. అటువంటి అసలు అంగీకరించకూడదు డెమోక్రసీలో. అటువంటి వాళ్లకు తెలిసి పట్టుకుంటారో తెలియక పట్టుకుంటారో నాకైతే తెలియదు. అల్టిమేట్గా ఆ పార్టీకే నష్టం జరుగుతుంది చేస్తాయి అవన్నీ. వాళ్ళు ఏ పార్టీ కోసం ఆ ఫ్లకార్డు పట్టుకొని ఉన్నారో ఆ పార్టీకి ఇవన్నీ నష్టం జరుగుతాయి. ప్రజాస్వామ్య వదిలి ఎవరు దాన్ని అంగీకరించరు. కులాల వారీగా, పార్టీల వారీగా రాష్ట్రంలో అందరూ విడిపోయిన పరిస్థితుల్లో కనీసం 20% అయినా కనుక డెమోక్రటిక్గా ఉన్నారని చెప్పి నేనైతే ఆశపడుతూ ఉన్నా. అటువంటి వాళ్ళ ఆశను ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళు ఆడియాశ చేస్తారు. ఇప్పుడు కూటమి అదే పని చేస్తూ ఉంది. నడి రోడ్డు మీద నరుగుతూ ఉన్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, తిప్పుతున్నారు, హింసిస్తున్నారు. అదే పని వైసీపీ చేస్తామంటే ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తే ఓకే, కాదు కూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. సో ఇక్కడ వైసీపీ కొందరు ఫ్యాన్స్ ముసుగులు ఇటువంటి అతి చేసిన డెఫినెట్లీ వాళ్ళ పార్టీకి నష్టమే చేకూరుస్తాయి. వాళ్ళ పార్టీకి అవన్నీ ఇబ్బందికరమే. జగన్మోహన్ గారు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న నాయకత్వం కావచ్చు, ఇటువంటివి కంట్రోల్ చేసుకోవాలి. ఇటువంటివి కంట్రోల్ చేసుకోకపోతే దొందే అనే వరకు రాకూడదు. ఏదైనా అక్కడో ఇక్కడ ఇటువంటి ఆవేశం ఏదైతే ఉంటుందో, ఆవేశం అనని నేను దాన్ని, అతిని వైసీపీ కంట్రోల్ చేసుకోక తప్పదు. లేకపోతే వాళ్ళకే నష్టం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది రెడ్ బుక్ అని చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీసులు టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తున్నారనే కదా మన అబ్జెక్షన్ కూడా. ప్రజాస్వామ్యం వదిలి ఎవరైనా ఆలోచించరు. రేపు వైసీపీ వచ్చి అదే పని చేస్తామంటే 100% ఆలోచయం, అంగీకరించాం కూడా. తప్పు చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారమే చర్యలు ఉండాలి. నరుకుతాం, పొడుస్తాం అంటే ఎట్లా కుదురుతుంది? అఫ్కోర్స్ వీళ్ళు కార్యకర్తలు పట్టుకున్నారేమో. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అనబడే వాళ్ళు ఇవే మాటలు మాట్లాడారు. పీక పిసికి చంపేస్తాం, కొట్టుకుందాం రండ్రా, గడ్డపారాలు తెచ్చుకుంటారా, రంపాలు తెచ్చుకుంటారా, నా కొడకలారా పీక పిసికి చంపేస్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేనప్పుడు ఒక్కొక్కరిని
గుడ్డ లోటు తీసి కొడతాం, రెడ్డి కనిపిస్తే తలకాయ ఎగరేసి నరుకుతాం. పెద్ద పెద్ద నాయకులే, ఆ నాయకుల సమక్షంలో నాయకులు మాట్లాడారు, నాయకుల సమక్షంలో మాట్లాడారు. చంద్రబాబుని అధికారంలో తీసుకురావడం కోసం అవసరమైతే మర్డర్ చేసేస్తా, తిరుపతి చెందిన ఒక టీడీపీ నాయకుడు ఒక మినీ మహానాలు అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇంతకుముందు రకరకాలుగా రెడ్డి కనిపిస్తే నరుకుతా అన్నాడు అనంతపురంలో ఒకతను. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీకి సంబంధించి ఎవరు అతి ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు, అవి కూడా తప్పంట. నేను అటువంటివి కూడా కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళని చెప్తాం. ప్రజాస్వామ్యంలో అటువంటివి ఏమీ ఎవరో ఆలోచించడానికి సిద్ధంగా ఉండరు మాస్టరు.